కణాలతో తయారైన ఒక సంక్లిష్టమైన నిర్మాణం. దీనిలో ప్రతి కణానికి కూడా నిరంతరం ఆక్సిజన్ అందుతూ ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా ఆ కణాలు తద్వారా ఆ శరీర భాగం నశించిపోవడం జరుగుతుంది. అలా జరగకుండా ప్రతి కణానికి కావలసిన ఆక్సిజన్ మరియు పోషకాలను అందించడం, అలాగే శరీరంలో తయారైన వ్యర్థ పదార్థాలను బయటకు పంపడం, మెదడులో విడుదలైన కొన్ని హార్మోన్లను శరీరంలోని ఇతర భాగాలకు పంపడం వంటి పనులు చేసే వ్యవస్థ ఒకటి ఉంది. అదే సర్క్యులేటరీ సిస్టమ్, అంటే రక్త ప్రసరణ వ్యవస్థ. ఈ వ్యవస్థ చిన్నదేమీ కాదు. ఒక మనిషి శరీరంలో ఉండే రక్తనాళాలను అన్నిటినీ తీసుకుని ఒకదాని చివర మరొకదానిని కలుపుకుంటూ వెళ్తే అది 1,00,000 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అంటే భూమిని 2 సార్లు చుట్టడానికి సరిపోయేంత పొడవు అన్నమాట. ఎంత పెద్ద ప్రసరణ వ్యవస్థ మన శరీరంలో ఉందో అర్థం చేసుకోండి. 6 అడుగులుండే ఒక మనిషిలో 1,00,000 కిలోమీటర్ల రక్తనాళాలు ఉన్నాయంటే నిజంగా అద్భుతం కదా. అలాంటి ఈ సిస్టమ్ గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోక తప్పదు. కాబట్టి రక్త ప్రసరణ వ్యవస్థ, అది పనిచేసే తీరు గురించి, రక్త ప్రసరణ వ్యవస్థ సక్రమంగా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రక్త ప్రసరణ వ్యవస్థలో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి. 1 రక్తం, 2 రక్తనాళాలు, 3 గుండె. ఇప్పుడు మనం అసలు రక్తం గుండె నుండి మొదలై మన శరీరం మొత్తం ప్రవహించి తిరిగి గుండెకు చేరుకునే వరకు ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ముందుగా గుండె. ఇది సెంటర్లో ఉండి ఏ శరీర భాగం కూడా ఫెయిల్ అవ్వకుండా నిరంతరం రక్తాన్ని అందిస్తూ ఉంటుంది. గుండె కొట్టుకునే వేగం అనేది ఆ జీవి బాడీ సైజుని బట్టి ఉంటుంది. ఏ జీవి బాడీ సైజ్ అయితే పెద్దగా ఉంటుందో వాటి గుండె తక్కువగా కొట్టుకుంటుంది. చిన్నగా ఉండే జీవులకు గుండె కొట్టుకునే వేగం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఒక మనిషి గుండె సుమారుగా 72 సార్లు కొట్టుకుంటుంది. కానీ నీలి తిమింగలం గుండె నిమిషానికి 8 సార్లే కొట్టుకుంటే, ఎలకలా ఉండే ష్రూ అనే జీవి గుండె నిమిషానికి 1200 సార్లు కొట్టుకుంటుంది. మనిషి గుండె ఒకసారి కొట్టుకుంటే సుమారుగా 30 మిల్లీలీటర్ల రక్తం అనేది బయటకు పంపబడుతుంది. ముందుగా మన శరీరంలో అన్ని భాగాల నుండి గుండెకు చేరిన రక్తాన్ని గుండె ఊపిరితిత్తులకు పంపుతుంది. ఈ రక్తం కార్బన్ డైఆక్సైడ్తో నిండిపోయి ఉంటుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఊపిరితిత్తుల ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. అలాగే బయట నుండి వచ్చిన ఆక్సిజన్ అనేది ఈ రక్తంలో చేరుతుంది. అసలు రక్తం గురించి చూసుకుంటే ఒక మనిషి శరీరంలో సుమారుగా 5 లీటర్ల రక్తం ఉంటుంది. అదే అప్పుడే పుట్టిన పిల్లల శరీరంలో ఒక కప్పులో ये तेल आपको ऑर्डर करवाना हो ड्रीम हब पे ऑर्डर करवाइए और कहीं पे भी आपको ये तेल नहीं मिलता है. సుమారుగా 5 లీటర్ల రక్తం ఉంటుంది. అదే అప్పుడే పుట్టిన పిల్లల శరీరంలో ఒక కప్పులో సరిపడే రక్తం మాత్రమే ఉంటుంది. ఈ రక్తంలో ప్లాజ్మా, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ కలిసి ఉంటాయి. అంతేకాదు ఐరన్, క్రోమియం, మ్యాంగనీస్, జింక్, లెడ్, కాపర్, అన్నిటికన్నా ముఖ్యంగా బంగారం కూడా ఉంటుంది. ఒక మనిషి మొత్తం రక్తంలో 0.2 మిల్లీగ్రామ్స్ గోల్డ్ ఉంటుంది. వీటిలో మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఎర్ర రక్త కణాలు. ఇవి డిస్క్ షేప్లో ఉండి మన శరీరం అంతా ఆక్సిజన్ని, కార్బన్ డైఆక్సైడ్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాయి. వీటిలో న్యూక్లియై అంటే కేంద్రకం ఉండదు, కాబట్టి ఇవి విభజన చెందలేవు. అంతేకాదు కేంద్రకం లేదు కాబట్టి ఎక్కువ ఖాళీ ఉండడంతో ఆ ఖాళీలో ఆక్సిజన్ని తీసుకువెళ్తాయి. ఒక్క చుక్క రక్తంలో సుమారుగా 50 లక్షల ఎర్ర రక్త కణాలు ఉంటాయి. ఒక్కొక్క ఎర్ర రక్త కణం లోపల 27 కోట్ల హిమోగ్లోబిన్ మాలిక్యూల్స్ ఉంటాయి. మళ్ళీ ఒక్కొక్క హిమోగ్లోబిన్ మాలిక్యూల్ కూడా 4 ఆక్సిజన్ మాలిక్యూల్ని తీసుకువెళ్తాయి. అంటే ఒక్కొక్క ఎర్ర రక్త కణం కూడా 100 కోట్లకు పైనే ఆక్సిజన్ మాలిక్యూల్స్ని తీసుకువెళ్తాయి. దాదాపుగా ఎర్ర రక్త కణాలు 120 రోజుల వరకే బ్రతుకుతాయి. ఆ తర్వాత అవి చనిపోతాయి. కానీ ఎముకల్లో ఉండే బోన్ మ్యారో అంటే మధ్య భాగం నుండి కొత్త ఎర్ర రక్త కణాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఇలా ప్రతి సెకనుకు 30 లక్షల ఎర్ర రక్త కణాలు చనిపోతుంటే వాటి స్థానంలో కొత్తవి పుట్టుకొస్తూనే ఉంటాయి. గుండె కొట్టుకున్న ప్రతిసారి రక్తం రక్తనాళాల్లోకి ప్రవహిస్తుంది. ఈ రక్తనాళాలు 3 రకాలుగా ఉంటాయి. 1 ఆర్టరీస్ అంటే ధమనులు. ఇవి గుండె నుండి రక్తాన్ని మొత్తం శరీర భాగాలకు తీసుకువెళ్తాయి. 2 వెయిన్స్ అంటే సిరలు. ఇవి అన్ని శరీర భాగాల నుండి రక్తాన్ని గుండెకు చేర్చుతాయి. 3 క్యాపిలరీస్. వీటిని తెలుగులో కేశనాళికలు అని అంటారు. కేశం అంటే వెంట్రుకలు. ఈ క్యాపిలరీస్ వెంట్రుకల కన్నా 10 రెట్లు సన్నగా ఉంటాయి. అంటే ఎంత సన్నగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ఈ సిస్టమ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దాని పనితీరు గురించి తెలుసుకుందాం. ముందుగా ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ నింపుకున్న రక్తం అనేది గుండెకు చేరుకుంటుంది. గుండె ఆ రక్తాన్ని ధమనుల ద్వారా శరీరంలో అన్ని భాగాలకు పంపుతుంది. ఈ ధమనుల చివర మనం ముందు చెప్పుకున్న సన్నని క్యాపిలరీస్, కేశనాళికలు ఉంటాయి.
వీటి గోడలపై ఉండే చిన్న చిన్న రంధ్రాల ద్వారా రక్తంలోని ఆక్సిజన్ మరియు ఇతర పోషకాలు శరీరంలోని అన్ని కణాలకు చేరుకుంటాయి. అలాగే ఆ కణాలలో జరిగే సెల్యులర్ రెస్పిరేషన్ కారణంగా ఏర్పడిన కార్బన్ డైఆక్సైడ్తో పాటు ఏవైనా వ్యర్థ పదార్థాలుంటే అవన్నీ రక్తంలోకి వచ్చేస్తాయి. ఈ క్యాపిలరీస్కి మరొక చివర సిరలు ఉంటాయి. ఇవి కార్బన్ డైఆక్సైడ్తో కలిసిన చెడు రక్తాన్ని గుండెకి చేరవేస్తాయి. గుండె నుండి అది మళ్ళీ ఊపిరితిత్తులకు చేరుతుంది. ఇదంతా ఒక క్లోజ్డ్ పాత్. ఒకవేళ మనకు ఏదైనా గాయమైనప్పుడు అక్కడ ఉండే రక్తనాళాలు కట్ అవ్వడం వలన దానిలోని బ్లడ్ అనేది బయటకు వస్తుంది. అయితే దీనిని ఆపడానికి మన రక్తంలో ఉండే ప్లేట్లెట్స్ అనేవి ఒక చోటకు చేరుకుని ఒకదానికొకటి అతుక్కుని ఒక పొరలాగా ఏర్పడి రక్తస్రావాన్ని ఆపుతాయి. అంతేకాదు, ప్రోటీన్స్తో ఏర్పడినటువంటి థ్రెడ్స్ ఆ ప్రాంతంలో ఒక మెస్లాగా ఏర్పడడంతో రక్త కణాలు అందులో ఇరుక్కుపోయి రక్తం కారడం ఆగిపోతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రాసెస్ అంతా జరగడానికి, అంటే రక్తం గుండె నుండి బయలుదేరి శరీరం అంతా తిరిగి మళ్లీ గుండెకి చేరుకోవడానికి సుమారుగా 20 సెకండ్ల సమయం పడుతుంది. అయితే గుండె నుండి వెళ్లిన రక్తంలో 20% కిడ్నీలకు వెళ్తుంది. ఇక్కడ బ్లడ్లో ఉండే వేస్ట్ని అలాగే ఎక్కువగా ఉన్న వాటర్ని కిడ్నీలు తొలగిస్తాయి. ఇలా ప్రతి నిమిషానికి అరకప్పు రక్తం అనేది కిడ్నీలలో ఫిల్టర్ అవుతూ ఉంటుంది. 15% బ్లడ్ అనేది మెదడుకు వెళ్తుంది. ఏది ఎలా ఉన్నా కానీ మెదడుకు మాత్రం రక్తం సక్రమంగా అందాలి. కొన్ని సెకండ్లు ఆలస్యమైనా సరే వెంటనే స్పృహ కోల్పోవడం, మెదడులోని కణాలు తిరిగి బాగోలేనంతగా డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. అయితే మెదడుకు వెళ్లే రక్తనాళాలు కూడా మెదడుకి ఒక డిఫెన్సివ్ సిస్టంగా ఉండి కాపాడుతూ ఉంటాయి. దీనిని బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అని అంటారు. మెదడుకు వెళ్లే బ్లడ్లో ఏవైనా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఉంటే అవి బ్రెయిన్కి చేరకుండా ఈ సన్నని రక్తనాళాలు ఆపుతాయి. అయితే మన శరీరంలో గోర్లు మరియు వెంట్రుకలు వంటివి డెడ్ సెల్స్తో తయారై ఉంటాయి. వీటికి రక్తం ద్వారా పోషకాలు, ఆక్సిజన్ వంటివి అందవలసిన అవసరం లేదు. కానీ మన శరీరంలో లివింగ్ సెల్స్ అంటే బ్రతికున్న కణాలతో తయారై రక్తం చేరుకొని ఒకే ఒక భాగం కంటిలోని కార్నియా. దీనిలో ఎటువంటి రక్తనాళాలు ఉండవు. దానికి కారణం ఏమిటంటే మనం ఏదైనా చూడాలంటే కంటి కార్నియా అనేది ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అప్పుడే మనం క్లియర్గా చూడగలం. కానీ వాటి మీద రక్తనాళాలుంటే అవి చూడడానికి అడ్డుగా ఉంటాయి కాబట్టి కార్నియాకి రక్తం చేరుకోదు. అయితే ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఈ రక్త ప్రసరణ వ్యవస్థ సక్రమంగా ఉండాలి. మనం ఎక్కువగా జంక్ ఫుడ్స్ వంటివి తింటే పెరిగిపోయిన కొలెస్ట్రాల్, ఫ్యాట్ అనేది ఈ రక్తనాళాలలో గోడల లోపల చేరిపోయి అక్కడ పేరుకుపోతుంది. దానితో ఆ మార్గం చిన్నదైపోవడంతో రక్తం ప్రవహించడం కష్టమవుతుంది. ఇలాంటి ఇరుకైన మార్గం ద్వారా రక్తం పంపడం గుండెకు ఇబ్బంది అవడంతో అది హార్ట్ అటాక్కి దారితీస్తుంది. అసలు హార్ట్ అటాక్ ఎలా వస్తుంది అనే దాని గురించి మరొక వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం.